మీ స్పెల్లింగ్స్ని పరీక్షించడానికి ఒక ఎగ్జాంపుల్ సెట్, ఒక చిన్న టెస్ట్ లాగా అనుకోండి. నాతో పాటు చదవండి. యాప్, వెబ్, లాగ్, సెల్, క్లిక్, స్క్రోల్, క్యాష్, క్యూ, టెక్, క్లౌడ్, లాగిన్, షేర్, డిజైన్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, టెక్నాలజీ, కంప్యూటర్, మెసేజ్, authentication, configuration, ట్రబుల్ షూటింగ్. ఇంగ్లీష్ అంటే ఏదో కొందరికి పుట్టుకతో వచ్చే మ్యాజిక్ అనుకోకండి. అది మ్యాజిక్ కాదు, అది ఒక కోడ్. ఒక్కసారి ఆ కోడ్ మీ చేతికి చిక్కితే కన్ఫ్యూషన్ అంతా పోతుంది. కంట్రోల్ మీ చేతిలో ఉంటుంది. ప్రతి వర్డ్కి ఒక ప్యాటర్న్ ఉంటుంది. లాటిన్ నుండి, గ్రీక్ నుండి వచ్చిన వర్డ్స్కి రూల్స్ ఉంటాయి. పిహెచ్ ఉన్న వర్డ్స్ చాలా వరకు గ్రీక్ నుండి వచ్చినవే. దానికి ఒక లాజిక్ ఉంది. మీరు గెస్ చేస్తున్నారు కాబట్టే మీకు భయంగా ఉంది. తెలిసిన వాడికి భయం ఉండదు. గెస్ చేసే వాడిలా కాదు, తెలిసిన వాడిలా ఉండండి. నిజం ఏంటంటే స్పెల్లింగ్స్ వచ్చిన వాళ్ళు లక్కీ కాదు. వాళ్ళకి ఆ ప్యాటర్న్స్ తెలుసు, మీకు ఇంకా తెలియదు, అంతే. ఆ ప్యాటర్న్స్కి కీ నేను మీకు ఇస్తాను. కెవిన్స్ స్పెల్లింగ్స్ కోర్స్లో తెలుగు వాళ్ళకి అర్థమయ్యేలా సింపుల్ ప్యాటర్న్స్ నేర్పిస్తాము. కోడ్ బ్రేకర్గా మారండి. కోడ్ తెలియకపోతే ఈ ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ అనే కన్ఫ్యూజన్ ఎప్పటికీ మీలో ఉండిపోతుంది. గెస్ చేయడం ఆపండి, కోడ్ నేర్చుకోండి. కెవిన్ స్పెల్లింగ్స్ కోర్స్ జాయిన్ అవ్వండి.